to Tejas Academy classes. So let's begin the current affairs session of today. So first ముందుగా మనం part 1 current affairs ని చూద్దాం. Okay. సో మనకు పార్ట్ 1 కరెంట్ అఫైర్స్ యూ కెన్ సీ ఇన్ ద యూట్యూబ్ ఛానల్. మనకు పార్ట్ 2 కరెంట్ అఫైర్స్ వచ్చి మీకు తేజస్ అకాడమీ యాప్లో ఉంటుంది. మీరు డిస్క్రిప్షన్ లింక్ అనేది ప్రొవైడ్ చేయబడుతుంది. సో దట్ మీరు ఆ లింక్ ద్వారా సెకండ్ పార్ట్ కరెంట్ అఫైర్స్ని డౌన్లోడ్ చేసుకోండి. సో దట్ కంటిన్యూస్ డే కంప్లీట్ కాంప్రహెన్సివ్ కరెంట్ అఫైర్స్ ఫర్ ద డే అనేది కంప్లీట్గా మీకు యాప్లో ఉంటుంది. సో యూ కెన్ వాచ్ ఫ్రమ్ దట్. ఓకే, సో లెట్స్ బిగిన్ విత్ ద కరెంట్ అఫైర్స్ ఆఫ్ టుడే. ఓకే ఫైన్. సో నౌ టుడే ఇస్ అబౌట్ ద వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ అవార్డ్. ఓకే, మనం ఈ మంత్లో అంటే March 3 ఓకే, March 3 ఏంటి, వరల్డ్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ డే. మనం ముందుగా ఇంతకుముందు చూసాం కదా, ఆన్ March 3 కరెంట్ అఫైర్స్లో వరల్డ్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ ఓకే డే. నౌ March 30th, ఇదే March 30th వీఆర్ సెయింగ్ అనదర్ కరెంట్ అఫైర్ దట్ ఈస్ రిలేటెడ్ టు ద అవార్డ్స్, వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ అవార్డ్స్. మనకు యాక్చువల్లీ వైల్డ్ లైఫ్ అనేది చాలా సిగ్నిఫికెంట్ ఇంపార్టెన్స్ ఉంటుంది, రైట్? ఎస్ ఆర్ నో? We are giving importance for the life or not? Okay, human existence okate kaadu, even you have to take care of plants, animals, what not, every ecosystem, even the physical ecosystem kuda we have to take care of the water, soil, land, everything we have to take care of, right? So dantlo bhagangane wildlife protection conservation anedi one important aspect anamata. Okay, so let us see now what are the wildlife conservation award enti, then details entane let us see it. Okay, okay. So first, first thing, wildlife conservation award. So మనకు wildlife conservation award అనేది ఈసారి జమ్మూ కాశ్మీర్కి సంబంధించినటువంటి ఓకే కాశ్మీర్స్ ఆలియా మిర్. ఓకే, షీ ఇస్ అ లేడీ కాల్డ్ బై నేమ్ ఓకే ఆలియా మిర్. షీ వాజ్ గివెన్ దిస్ అవార్డ్, వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ అవార్డ్ అనేది తనకి ఇవ్వడం జరిగింది. సో మనకు జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరంటే మనోజ్ సిన్హా, రైట్? సో మనోజ్ సిన్హా ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ యొక్క గవర్నర్, లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఫెసిలిటేటెడ్ హర్ విత్ దిస్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ అవార్డ్. అంటే మనకు జమ్మూ కాశ్మీర్కి సంబంధించినటువంటి లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరైతే ఉన్నారో మనోజ్ సిన్హా, హీ హ్యాస్ గివెన్ దిస్ అవార్డ్ టు ద ఓకే ఇట్ వాజ్ గివెన్ ఫర్ ద ఆలియా మిర్. ఓకే, షీ వాజ్ అవార్డెడ్ విత్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ అవార్డ్. ఓకే, ఎందుకనంటే మెయిన్లీ హర్ ఎఫర్ట్స్ టువర్డ్స్ ది కన్జర్వేషన్ ఆఫ్ ది వైల్డ్ లైఫ్, మెయిన్లీ హర్ ఎఫర్ట్స్ టువర్డ్స్ ది కన్జర్వేషన్ ఆఫ్ ది లైఫ్ అనమాట, right? So because she has taken enormous initiatives in the wildlife protection of the Jammu Kashmir region, so her efforts are recognized and she was felicitated with this particular wildlife conservation award. ఓకే, సో తన ఎఫర్ట్స్ని గుర్తించి వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్కి సంబంధించి తను తీసుకున్నటువంటి చాలా ఇనిషియేటివ్స్కి గాను గుర్తింపుగా ఈ పర్టికులర్ అవార్డ్ని ఈ లేడీకి ఇవ్వడం జరిగింది. ఓకే, జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించినటువంటి లేడీ ఓకే ఆలియా మిర్. రిమెంబర్ దిస్ విచ్ ఈస్ ఇంపార్టెంట్ బికాజ్ ఇది స్పెసిఫికల్లీ దేనికి సంబంధించిందంటే వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్కి సంబంధించి. మనకు వైల్డ్ లైఫ్ సంబంధించి ఇంకే మీరు గుర్తుపెట్టుకోవాలంటే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ఉంది కదా, దట్ ఆల్సో యూ హ్యావ్ టు రిమెంబర్. మనకు వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఎవ్రీ టైం మనం వైల్డ్ లైఫ్ టాపిక్ వచ్చినప్పుడు మనం ఆల్వేస్ ఒక డిస్కస్ చేస్తూ ఉంటాం. ఏంటది వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ Schedule 1 లిస్ట్లో ఈ పర్టికులర్ అనిమల్ అనేది రికగ్నైజ్ అయి ఉందని చెప్పేసి వీల్ స్టడీ రైట్. ఎస్టర్డే మనం ప్రాజెక్ట్ ఎలిఫెంట్ని డిస్కస్ చేసేటప్పుడు ప్రాజెక్ట్ ఎలిఫెంట్ 1992లో టేకప్ చేయడం జరిగింది. ఇది మన వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద 1972 కింద Schedule 1లో లిస్ట్ అయి ఉందని చెప్పేసి మనం చదివాం. సో వాట్ ఈస్ దట్ Schedule 1 అంటే మనకు యాక్చువల్లీ సెంట్రల్ గవర్నమెంట్ పార్లమెంట్ ఏం చేసిందంటే 1972లో వైల్డ్ లైఫ్ని కన్జర్వ్ చేయాలి, వైల్డ్ లైఫ్ని ప్రొటెక్ట్ చేయాలనే ఒక ఉద్దేశంతో వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 అనే ఒక యాక్ట్ని తీసుకురావడం జరిగింది. సో ఈ యాక్ట్ ప్రకారం ఏంటంటే కొన్ని స్కెడ్యూల్స్ ఉంటాయి ఈ యాక్ట్లో. Schedule 1 ఇదేం యాక్ట్? వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఈ యాక్ట్ అనేది మనకు కంపల్సరీ తెలిసి ఉండాలి. ఓకే, కంపల్సరీ తెలిసి ఉండాలి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972. సో దీంట్లో మనకు 1972లో ఈ యాక్ట్ వచ్చినప్పుడు టోటల్గా 6 స్కెడ్యూల్స్ ఉండేవి, రైట్? కానీ 2019లో న్యూ ఇంట్రడక్షన్ ఆఫ్ ద బిల్ తర్వాత ఏమైందంటే దీంట్లో టోటల్గా ఇప్పుడున్నటువంటి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్లో 4 స్కెడ్యూల్స్ మాత్రమే ఉంటాయి. ఓకే, 4 స్కెడ్యూల్స్ మాత్రమే ఉంటాయి. ఓకే, 4 స్కెడ్యూల్స్ మాత్రమే ఉంటాయి. అంతకుముందు 6 స్కెడ్యూల్స్ ఉన్నాయన్నమాట. ఓకే, 6 స్కెడ్యూల్స్. దీంట్లో ఫస్ట్ స్కెడ్యూల్ అనిమల్స్ ఆఫ్ అట్మోస్ట్ ఇంపార్టెన్స్ కన్జర్వేషన్ ప్రొటెక్షన్ తీసుకోవాల్సినటువంటి వెరీ డేంజరస్ థ్రెట్ ఉన్నటువంటి అనిమల్స్ని ఇంక్లూడ్ చేస్తారు. ఓకే, సో నెక్స్ట్ దీంట్లో దే ఆల్సో ఇంక్లూడ్ ప్లాంట్ స్పీసీస్ని కూడా ఇంక్లూడ్ చేస్తారు. ఇది ఓన్లీ యానిమల్ ఒకటే కాదు, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది కేవలం ప్లాంట్ అనిమల్కి ఒకటే కాదు, ప్లాంట్ని కూడా కన్జర్వ్ చేసే యాక్ట్ అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అండ్ షీ వాజ్ అవార్డెడ్ విత్ వాట్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ అవార్డ్ అనేది తనకి ఇవ్వడం జరిగింది. ఓకే, important. Next, Dalai Lama names US born Mongolian boy
as the third highest Buddhism. Okay, in the third, okay, boy in the third highest Buddhism. Now let us see what is this. 14th Dalai Lama has named an 8-year Mongolian boy as the 10th. Okay, so next succeeder as the third highest rank anamata. ఓకే, థర్డ్ హైయెస్ట్ ర్యాంక్ అనేది టిబెటన్ బుద్ధిజంలో ఉండేటువంటి థర్డ్ హైయెస్ట్ ర్యాంక్ అనేది ఈ మంగోలియన్ అబ్బాయికి ఇవ్వడం జరిగిందనమాట. ఎవరు? దలై లామా. ఓకే, has named an 8 years old boy as the third highest rank. You need not remember the entire thing of what is the highest rank. Jetson Dhampa Ripanche అనేది థర్డ్ హైయెస్ట్ ర్యాంక్ అనమాట. ఇదంతా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ రిమెంబర్ థర్డ్ హైయెస్ట్ ర్యాంక్ అనమాట. ఓకే, ఇన్ ద టిబెటన్ బుద్ధిజంలో. సో ద సెరమనీ వాజ్ ఆర్గనైజ్డ్ అట్ ధర్మశాల వేర్ దలై లామా lives in exile, where he lives in exile place ఉన్న దగ్గర. బట్ లేటర్ దిస్ బాయ్ వాజ్ అరెస్టెడ్ బై ద చైనీస్. ఓకే, ఇది అనమాట. సో థర్డ్ హైయెస్ట్ ర్యాంక్ అనేది ఈ బాయ్కి ఇవ్వడం జరిగింది. దీని గురించి చాలా కాంట్రవర్సీస్ వచ్చాయి ముందుగా. అంటే ఏంటి, దే విల్ రికగ్నైజ్ పర్టికులర్ చైల్డ్ హూ విల్ బి ద నెక్స్ట్ ప్రొసీడింగ్ ఫర్ ద చైర్ ఆఫ్ ది బుద్ధిజం ఆఫ్ టిబెటన్ అనే దాని మీద వాళ్ళు ముందే రికగ్నైజ్ చేసి ఎవరైతే ముందుగానే భర్త తీసుకున్నారో వాళ్ళకి ఫెలిసిటేషన్ చేసి నెక్స్ట్ సక్సీడింగ్లో వాళ్ళు ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది బుద్ధిజంలో. సో నౌ ద చైనా వాంటెడ్ టు స్టాప్ దిస్ సచ్ టైప్ ఆఫ్ సెరమనీస్ విచ్ వాస్ డన్ బై దిస్ దలై లామా హూ విల్ బి ద నెక్స్ట్ థర్డ్ హైయెస్ట్ ర్యాంకర్ ఇన్ టు ద టిబెటన్ బుద్ధిజం. సో అందుకనే ఇది పర్టికులర్ న్యూస్ అనేది మనకు న్యూస్లో ఉంది. మనకి ఇక్కడ మెయిన్గా ఇంపార్టెంట్ అంటే జస్ట్ రిమెంబర్ లైక్ వాట్ ఈస్ ద ఇన్సిడెంట్ దట్ హ్యాపెన్. దిస్ ఈజ్ నాట్ అట్మోస్ట్ ఇంపార్టెంట్ టు కమ్ ఇన్ ఎగ్జామినేషన్. జస్ట్ రిమెంబర్ దిస్. Okay, next the first batch of Agniveers from INS Chilika. So manaku Agniveers tells kada, when Agniveers scheme was introduced, there was a lot of protest all over the country regarding this one. Okay, the way the scheme was narrated, it was initially undigestible for many to adjust with the new scheme of Agniveers. సో మనకి ఇప్పుడు ఏంటో అగ్నివీర్స్ ఇప్పుడు న్యూస్లో ఎందుకు ఉందో చూద్దాం. సో ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ అగ్నివీర్స్ ఫ్రమ్ ఐఎన్ఎస్ చిలికా ఇన్ ఒడిశా ఈజ్ ఆల్ సెట్ టు బి ఇండక్టెడ్ ఇన్ టు ద ఇండియన్ నేవీ. అంటే ఏంటంటే ఫస్ట్ బ్యాచ్ని కంప్లీట్ చేశారు, ట్రైనింగ్ కంప్లీట్ చేశాక దేవర్ ఇండక్టింగ్ అంటే టు ద ఫీల్డ్లోకి, నేవీలోకి ఫీల్డ్లోకి తీసుకునే దానికంటే ముందు దేవర్ ఇనాగరేటెడ్ అనమాట. ద ప్రోగ్రామ్ ఆఫ్ ఇనాగరేషన్ వాజ్ డన్ అట్ ఐఎన్ఎస్ చిలికా విచ్ ఈజ్ ఇన్ ఒడిశా, రైట్. సో పాసింగ్ అవుట్ పరేడ్ అనమాట అట్ ఐఎన్ఎస్ చిలికా ఇన్ ఒడిశా 28th March జరిగింది. సో దిస్ ఈస్ కాల్డ్ పాసింగ్ అవుట్ పరేడ్. అంటే అగ్నివీర్స్ ఎవరైతే ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ ట్రైనింగ్ని కంప్లీట్ చేసుకున్నారో ద న్యూ స్కీమ్ ఆఫ్ రిక్రూటింగ్ ద ట్రైనీస్, న్యూ స్కీమ్ ఆఫ్ రిక్రూటింగ్ ద ఆర్మీ పీపుల్ ఉంటే ద ఇన్ టు ద ఇండియన్ డిఫెన్స్ అనేది కొత్త పద్ధతిలో మొదటిసారిగా జరుగుతుంది. దీనికి గాను సో ఫస్ట్ పరేడ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఫస్ట్గా కంప్లీట్ అయిన బ్యాచ్ అనమాట. ఓకే, సో ఎక్కడ జరిగిందంటే ఐఎన్ఎస్ చిలికా. మీకు చిలికా అనే ప్లేస్ తెలిసిందంటే అర్థమవుతుంది, ఇట్ ఈస్ అట్ ఒడిస్సా. క్లియర్. సో ఎవరున్నారంటే అండర్ ద సదరన్ నావల్ కమాండ్ గార్డియన్షిప్లో ఈ ప్రోగ్రామ్ అంతా కూడా జరిగింది. అగ్నివీర్స్ యొక్క ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ అగ్నివీర్స్ ఫ్రమ్ ఐఎన్ఎస్ చిలికా విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, యూ హ్యావ్ టు రిమెంబర్, రైట్. అగ్నివీర్స్ అనేది తెలుసు కదా, అగ్నివీర్స్ ఇస్ అ న్యూ రిక్రూటీ, లైక్ ద టర్మ్ అగ్నివీర్ ఈజ్ అనే పార్ట్ ఆఫ్ అ న్యూ రిక్రూటీ స్కీమ్ ఆఫ్ ద పీపుల్ ఇన్ టు ద డిఫెన్స్ సిస్టమ్ ఆఫ్ ద కంట్రీ. ఓకే, ఎక్కడ అంటే ఐఎన్ఎస్ చిలికా. చిలికా ఈజ్ అట్ వేర్ ఒడిస్సా, రైట్, ఒడిస్సాలో ఉంది. ఇది సదరన్ నావల్ కమాండెడ్ లీడర్షిప్లో జరిగినటువంటి పరేడ్ అనమాట. Next, the parade reviewed by Administrator R. Hari Kumar, the Chief of the Naval Staff. We know that Chief of the Naval Staff is Hari Kumar. In the presence of Honorable Member of the Parliament P.T. Usha. మనకు లాస్ట్గానే చెప్పాను, రాజ్యసభలోకి స్పోర్ట్స్ పర్సన్, బికాస్ నామినేటెడ్ మెంబర్స్ని మనకు రాజ్యసభలో 12 నామినేటెడ్ మెంబర్స్ని, లోక్సభలో 2 నామినేట్ చేసుకోవచ్చు. లోక్సభలో 2, రాజ్యసభలో 12 మందిని నామినేట్ చేసుకోవచ్చు. సో మనకు పీటీ ఉష తెలుసు కదా, ద పీటీ ఉష. సో పీటీ ఉషాని రాజ్యసభకి నామినేట్ చేసుకోవడం జరిగింది. అండ్ షీ ఈజ్ ఆల్సో మెంబర్ ఆఫ్ ది ఫస్ట్ మెంబర్ నామినేటెడ్ మెంబర్ టు బి పార్ట్ ఆఫ్ వైస్ చైర్మన్ ప్యానల్. మనకి యాక్చువల్గా చైర్మన్ ఆఫ్ రాజ్యసభ ఎవరైతే వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అవుతారో వాళ్ళే చైర్మన్ దేనికి, రాజ్యసభకి. సో రాజ్యసభకి ఎలా ఉంటుందంటే, నాట్ ఓన్లీ రాజ్యసభ, మనకు లోక్సభకు కానీ, లెజిస్లేటివ్ అసెంబ్లీ కానీ, లెజిస్లేటివ్ కౌన్సిల్ కానీ ఎలా ఉంటుందంటే, ద మేజర్ ప్రెసిడింగ్ పర్సన్ ఎవరైతే ఉంటారో, ఓకే, ప్రిసైడింగ్ ఆఫీసర్ ఉంటారు కదా, వెదర్ హీ కుడ్ బి అ చైర్మన్ ఆర్ హీ కుడ్ బి అ స్పీకర్, వీళ్ళ తర్వాత కూడా ఒక కౌన్సిల్ ఆఫ్ మెంబర్స్ ఉంటారనమాట, ఒక ప్యానల్ ఆఫ్ మెంబర్స్ ఉంటారు. ఎందుకనంటే ఇన్ కేస్ ఆఫ్ అబ్సెన్స్ ఆఫ్ వీళ్ళు ఈ నెక్స్ట్ ప్రెసిడింగ్ వాళ్ళు తీసుకోవడానికి ఉంటుంది. అంటే హూ విల్ టేక్ ఓవర్ ది హౌస్ ఇఫ్ ద ఎగ్జాక్ట్ స్పీకర్ ఈజ్ అబ్సెంట్ ఆఫ్ వాట్ ఎవర్ రీజన్, who has to take over the chair. సో వాళ్ళకి వైస్ చైర్మన్స్ ఉంటుంది. వైస్ తర్వాత కూడా ఇఫ్ ఈవెన్ ద వైస్ ఇస్ అన్అవైలబుల్ దెన్ వాట్ నెక్స్ట్ అనేదానికి ఇంకొక ప్యానల్ ఆఫ్ మెంబర్స్ అనేది ఉంటారు. సో ఈవెన్ పీటీ ఉష ఇస్ అ మెంబర్ ఆఫ్ దట్ వైస్ చైర్మన్ ప్యానల్ ఆఫ్ రాజ్యసభ అనమాట. ఓకే, ఫస్ట్ టైం ఒక నామినేటెడ్ మెంబర్ వైస్ చైర్మన్ ప్యానల్లో ఉంది కూడా పీటీ ఉష. ఓకే, సో అండర్ మెంబర్ ఆఫ్ ది పార్లమెంట్ పీటీ ఉష, ఎమినెంట్ స్పోర్ట్స్ పర్సనాలిటీ మిథాలీ రాజ్,
అండ్ ఎమినెంట్ నావల్ వెటరన్స్ మధ్యలో ఇలాంటిది జరిగిందనమాట. ఈ పరేడ్ అవుట్ అనేది జరిగింది. సో దే హ్యావ్ టేకెన్ వెరీ ప్రెస్టేజియలీ హానర్డ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ మెనీ వెటరన్ ప్రామినెంట్ పర్సన్స్ ఆఫ్ ది స్పోర్ట్స్ అనమాట. ఓకే, సో దీంట్లో 272 విమెన్ అగ్నివీర్స్ కూడా ఉన్నారు ఈ ఫస్ట్ బ్యాచ్లో. ఓకే, సో ఖుషి పతానియా వాజ్ అవార్డెడ్ ద జనరల్ బిపిన్ రావత్ ట్రోఫీ ఫర్ ద బెస్ట్ ఫీమేల్ అగ్నివీర్ అట్ ద ఫస్ట్ పాసింగ్ అవుట్ పరేడ్ ఆఫ్ అగ్నివీర్స్ అట్ ఐఎన్ఎస్ చిలికా. సో మనకి ఇక్కడ జనరల్ బిపిన్ రావత్ ట్రోఫీ అనేది ఇవ్వడం జరిగింది. ఎవరికి ఇవ్వడం జరిగిందంటే బెస్ట్ ఫీమేల్ అగ్నివీర్ అనమాట. హూ ఇస్ షీ అంటే ఖుషి పతానియా. ఓకే, షీ వాజ్ అవార్డెడ్ విత్ దిస్ బెస్ట్ అగ్నివీర్ అనమాట. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫిమేల్స్ బెస్ట్ అగ్నివీర్ బిపిన్ రావత్ ట్రోఫీని అందుకోవడం జరిగింది. సో దీంట్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన 3 ఇంపార్టెంట్ ఐటమ్స్ అనేది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఏంటంటే అగ్నివీర్స్. ఓకే, అగ్నివీర్స్ పాసింగ్ అవుట్ పరేడ్ ఆఫ్ ఫస్ట్ బ్యాచ్ టుక్ ప్లేస్ అట్ విక్కరా అంటే ఇట్ ఈస్ అట్ చిలికా అట్ ఒడిశా స్టేట్. ఓకే, అండ్ హూ ఆర్ ప్రజెంట్ అంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ పిటి ఉషా, మిథాలీ రాజ్ అండ్ నావల్ వెటరన్స్ ప్రజెంట్ అయ్యారు. అండ్ హౌ మెనీ ఉమెన్ అగ్నివీర్స్ ఫ్రమ్ దిస్ ఫస్ట్ బ్యాచ్ అంటే 272 విమెన్. అండ్ ద జనరల్ విపిన్ రావత్ ట్రోఫీ ఫర్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ అగ్నివీర్ ఫ్రమ్ ద ఉమెన్ కేటగిరీ ఎవరికంటే ఇట్ ఈస్ ఖుషి పతానియా. యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్. ఓకే, నెక్స్ట్ ఎడ్యుకేషన్ మినిస్ట్రీ సెలెక్ట్స్ 9,000 schools. సో యాక్చువల్లీ వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ దిస్ ప్రీవియస్లీ. ఈ స్కూల్స్కి సంబంధించి మనం ప్రీవియస్గా చదివాం. అండ్ కమింగ్ టు ద స్కూల్స్లో మనకి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఆఫ్ 2020 వీ హ్యావ్ సీన్ హౌ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ వాజ్ ఫార్ములేటెడ్ అకార్డింగ్ టు ద చేంజింగ్ ట్రెండ్స్ ఆఫ్ ద ఇండియన్ system, right? According to the changing systems of the global Indian education system with a root conventionalగా ఎలా చేంజ్ అయిందని మనం చూసాం ఎడ్యుకేషన్ పాలసీ అనేది. సో ఎడ్యుకేషన్ మినిస్ట్రీ ఏం చేసిందంటే 9,000 schools-ని ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ కింద ఓకే ఫర్ రేజింగ్ ఇండియా స్కీమ్ మనకు ప్రధాన్ మంత్రి పిఎం శ్రీ స్కీమ్ అనేది మనకి ఇప్పుడు కాదు, ఇట్ వాజ్ లైక్ అరౌండ్ 4 to 5 months బ్యాకే స్టార్ట్ అయిన ప్రోగ్రామ్. దట్ ఈస్ ఇన్ ద 5th September 2022లో స్టార్ట్ అయిన ప్రోగ్రామ్. సో వాట్ ఈస్ దిస్ ప్రోగ్రామ్ అంటే దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ప్రధాన్ మంత్రి స్కూల్స్ ఫర్ రేజింగ్ ఇండియన్ స్కీమ్. ఓకే, అంటే రేజింగ్ ద ఇండియన్, ఓకే రేజింగ్ ఇండియా స్కీమ్ అంటే స్కూల్స్ ఫర్ రేజింగ్ ఇండియా, స్కూల్స్ ఫర్ రేజింగ్ ఇండియా. ఇది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 5th September 2022న స్టార్ట్ అయింది పిఎం శ్రీ. సో పిఎం శ్రీ అనే స్కీమ్ దేనికి సంబంధించింది? ఎడ్యుకేషన్ సెక్టరా, హెల్త్ సెక్టరా, ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, ఆర్ లేబర్ సెక్టర్? వాట్ సెక్టర్ డస్ రియల్లీ పిఎం శ్రీ రిలేటెడ్ టు అంటే ఇట్ ఈస్ అన్ ఎడ్యుకేషన్ సెక్టర్. ఫస్ట్ మనకు మ్యాథ్స్ ఫాలోయింగ్లో ఎక్స్పెక్ట్ చేసే క్వశ్చన్ అది. ఓకే, జనరలీ కమింగ్ క్వశ్చన్స్ అనమాట. సో మనకు వెరీ లిబరల్గా మీరు ప్రిపరేషన్లో ఉంటే జస్ట్ అట్లీస్ట్ యూ మస్ట్ నో వాట్ ఈస్ పిఎం శ్రీ. if you want very accurate things of it, then find out when it was launched. Okay, 5th September 2022. Okay, it is a centrally sponsored scheme. The next important point, centrally sponsored scheme. It is not central sector. సెంట్రల్ సెక్టర్కి సెంట్రల్ స్పాన్సర్కి మీకు ఎప్పటికీ క్లాస్లో చెప్తూనే ఉన్నారు. సో దట్ యూ విల్ బీ వెరీ క్లియర్లీ అండర్స్టాండింగ్ దిస్. సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ అంటేనేమో సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఫండింగ్ అనేది ఇద్దరు ఇన్వెస్ట్ చేసుకుంటారు. సెంట్రల్ సెక్టర్ స్కీమ్ అంటే 100% సెంట్రల్ గవర్నమెంట్ కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే దాన్ని సెంట్రల్ సెక్టర్ స్కీమ్ అని అంటారు. సో కమింగ్ టు దిస్ పిఎం శ్రీ స్కీమ్ ఏదైతే ఉందో అది సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్, రైట్? ఓకే, సో మనకు 5th September 2022న ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఈ పిఎం శ్రీ స్కీమ్ అనేది సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ అండ్ స్టార్టెడ్ ఇన్ ద ఇయర్ 2022 ఆన్ 5th September. ఓకే, సో టు అప్గ్రేడ్ అండ్ డెవలప్ అరౌండ్ 14,500 స్కూల్స్ని డెవలప్ చేయాలి అని ఒక ఉద్దేశంతో స్టార్ట్ అయినటువంటి స్కూల్స్ అనమాట. ఓకే, సో అందులో భాగంగానే ఫస్ట్ 9,000 స్కూల్స్ని ఎడ్యుకేషన్ మినిస్ట్రీ అనేది సెలెక్ట్ చేయడం జరిగింది. సో ఫస్ట్ ఫేజ్లో 9,000 స్కూల్స్ని అవుట్ ఆఫ్ 14,500 స్కూల్స్లో సెలెక్ట్ చేయడం జరిగింది. సో దాట్ ఈస్ వై దిస్ పిఎం శ్రీ స్కీమ్ వాజ్ ఇన్ ద న్యూస్. సో దట్స్ వై వీఆర్ స్టడీయింగ్ అబౌట్ దిస్. ఓకే, స్కూల్స్ ఫర్ రేజింగ్ ఇండియా అనమాట. నెక్స్ట్ ప్రధానమంత్రి వంధన్ వికాస్ యోజన. దిస్ ఈస్ అబౌట్ ఫారెస్ట్. లెట్ us see. మన ఫారెస్ట్ గురించి 2 చదివాం, రైట్? ఓకే, 2 ఇంపార్టెంట్ న్యూస్ ఇన్ దిస్ వీక్ వీ హ్యావ్ స్టడీడ్. వన్ ఈజ్ అబౌట్ ఛత్తీస్గఢ్. ఓకే, ట్రీ వెల్త్ స్కీమ్ స్టార్ట్ చేసినటువంటి స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, స్టేట్ ఎవరు ఇండియాలో అంటే ఛత్తీస్గఢ్. నెక్స్ట్ హర్యానా ఆల్సో ఇన్ ద సెంట్రల్ మినిస్టర్ ఆల్సో స్టార్టెడ్ ఇన్ ద హర్యానా అబౌట్ ద గ్రీన్ వాల్ ప్రాజెక్ట్. Okay, yesterday we have seen in the news, 2 days back we have seen in the news. The two are the very important recently conducted greenery programs of the country within 2-3 days. Okay, so Pradhanmantri Vandhan Vikas Yojna. What is this ante? What is update related to this Vandhan Vikas Yojna is, first of all, Vandhan Vikas Yojna is completely related to what ante? The tribal incomes through the value addition of tribal products. So let us deal this very clearly. Just wait. So Pradhan Mantri Vandhan Vikas Yojna. Okay,
So what is the news, what is the update regarding this ante providing 15 lakh rupees per Vandan Kendra అండర్ ద ప్రధాన్ మంత్రి వందన్ వికాస్ యోజన. మనకి ఈ వందన్ వికాస్ యోజన అనేది 2018లోనే స్టార్ట్ అయినటువంటి ప్రోగ్రామ్. అంటే దిస్ ఇస్ సంథింగ్ రిలేటెడ్ టు ఫారెస్ట్రీ యాజ్ వెల్ as ట్రైబల్స్ అనమాట. వీ నో దట్ ట్రైబల్స్ హూ ఆర్ లివింగ్ ఇన్ ద హిల్లీ ఫారెస్ట్ ఏరియాస్లో ఉన్నటువంటి ట్రైబల్స్ ఎక్కువగా వాళ్ళ సర్వైవల్ ఆఫ్ లైవ్లీహుడ్ ప్రాసెస్కి దేని మీద డిపెండ్ అవుతారంటే ద ప్రోడక్ట్స్ విచ్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ ద ఫారెస్ట్ ఇన్ విచ్ దే ఆర్ లివింగ్, రైట్? సో ఆ ఫారెస్ట్ ప్రోడక్ట్స్ని వాళ్ళు డెవలప్ చేసిన క్రాఫ్ట్స్ని మార్కెటింగ్కి ఎట్లా కనెక్ట్ చేయాలి, వాల్యూ చైన్ సిస్టమ్కి ఎలా కనెక్ట్ చేయాలి, ఆ ట్రైబల్ ప్రొడ్యూస్ చేసిన ప్రోడక్ట్స్ని ఎట్లాగా మనకు మెయిన్ రొటీన్ వాల్యూ చైన్లోకి రావాలి అని తీసుకురావాలో చెప్పే డెవలప్ చేసే స్కీమే ప్రధాన్ మంత్రి వందన్ వికాస్ యోజన. సో మనకు ఫస్ట్ టైం ఈ ప్రధాన్ మంత్రి వందన్ వికాస్ యోజన స్కీమ్ అనేది ఎప్పుడు న్యూస్లో ఉందంటే ఇన్ ద 2018 ఇట్ వాస్ స్టార్టెడ్ ఫర్ ద ఫస్ట్ టైం. Okay, Pradhan Mantri Vandan Vikas Yojna was launched in the year 2018. What does it really talks about? It seeks to improve tribal incomes through the value addition of tribal products. It seeks to improve what? Tribal incomes anamata through the value addition of tribal products. Okay, and tribal products ni okay value addition. So మనకు వాల్యూ అడిషన్ అంటే తెలుసుగా, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ హ్యావ్ టొమాటో యూ మేక్ ఇట్ ఇన్ టు అ సాస్ అండ్ సెల్ ఇన్ టు ద మార్కెట్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ వాల్యూ అడిషన్. If you buy a kg of tomato, it will be some 10 rupees or 20 rupees. But when you come into the sauce or some other product made from the tomato, definitely it will cost higher. So this is something called as value addition to the tribal products. And how we wanted to increase the value to the products that are produced or that are brought from the forest by the tribals. Ade ee Pradhan Mantri Vandan Vikas Yojana. Because manaku clear ga telusu tribals living in higher hilly areas, their main dependency in the forest. So changing scenario lo wala economic circulation, economic development ganaka jaragalante వాళ్ళు తీసుకొచ్చినటువంటి ప్రోడక్ట్స్కి ఎక్కువ వాల్యూ అడిషన్ మనం ఎప్పుడైతే కలిగిస్తామో అప్పుడు మాత్రమే వాళ్ళ యొక్క ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. సో అది దృష్టిలో పెట్టుకొని ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ని 2008లో సెంట్రల్ గవర్నమెంట్ స్టార్ట్ చేయడం జరిగింది. మెయిన్లీ టు లింక్ అప్ ద వాల్యూ చైన్ ఇన్ టు మెయిన్ స్ట్రీమ్ by further products developed by the produced by the tribes. Okay, so దీన్ని ఏ మినిస్ట్రీ కింద ఇంప్లిమెంట్ చేశారంటే మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫేర్స్ మినిస్ట్రీ. అండ్ హూ విల్ బి ద నోడల్ ఏజెన్సీ అంటే ట్రైఫెడ్. మనకు ట్రైఫెడ్ తెలుసు కదా, విచ్ ఇస్ రిలేటెడ్ టు ట్రైబల్ డెవలప్మెంట్, మార్కెటింగ్ రిలేటెడ్ టు ద ట్రైఫెడ్. సో ట్రైఫెడ్ ఇస్ అన్ నేషనల్ నోడల్ ఏజెన్సీ అట్ ద నేషనల్ లెవెల్. ఓకే, సో కమింగ్ టు ద ట్రైఫెడ్. సో ట్రైఫెడ్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందంటే 1987లోనే ఎస్టాబ్లిష్ అయింది. ఇప్పుడు మీకు అర్థమైంది కదా, ప్రధాన్ మంత్రి వందన్ వికాస్ యోజన. సో ప్రధాన్ మంత్రి వందన్ వికాస్ యోజనలో వీడీవీకేస్ అంటే ఏంటి, వందన్ కేంద్రాస్ ఉంటాయి అన్నమాట. ఓకే, వందన్ వికాస్ కేంద్రాకి రీసెంట్గా 15 lakh రూపీస్ని ఒక్కొక్క కేంద్రాకి అలొకేట్ చేశారనమాట. అందుకే అది న్యూస్లో ఉంది. మనం ఇప్పుడు ట్రైఫెడ్ గురించి ఎందుకు చదువుతున్నామంటే ట్రైఫెడ్ ఈజ్ ద ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ ఆఫ్ ది ప్రధాన్ మంత్రి వందన్ వికాస్ యోజన. ఓకే, అంటే ప్రధాన్ మంత్రి వందన్ వికాస్ యోజనని ఎవరు రూరల్ లెవెల్లో ఇంక్లూజివ్ లెవెల్లో ఇంప్లిమెంట్ చేసే నేషనల్ ఏజెన్సీ ఏదంటే ట్రైఫెడ్. Okay, TriFed is a nodal department. TriFed is a nodal agency which is implementing the Tribal Affairs Ministry యొక్క projects ni anni, not only this, maximum all the projects of the central government at the rural level for tribals are implemented by these TriFeds. అది స్కీమాటిక్ అనమాట మనకు మినిస్ట్రీలో. సో 1987లో మనకి ఈ ట్రైఫెడ్ అనేది ఎస్టాబ్లిష్ చేశారు. మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీ యాక్ట్ ద్వారా ఎస్టాబ్లిష్ చేశారు. యూ నీడ్ నాట్ రిమెంబర్ దిస్, సింప్లీ రిమెంబర్ 1987లో ట్రైఫెడ్ అనేది ఎస్టాబ్లిష్ అయింది బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాజ్ అ నేషనల్ లెవెల్ కోఆపరేటివ్ బాడీ. మనకు తెలుసు కదా, నేషనల్ కోఆపరేటివ్ బాడీస్ గురించి చాలా డిస్కస్ చేసాం ఇంతకుముందు. లైక్ ఇంటర్నేషనల్ ఫర్టిలైజర్ ఫెడరేషన్ అని చదివాం. ఫర్టిలైజర్స్ చదివేటప్పుడు ఎస్పెషల్లీ యూరియా వీ హ్యావ్ స్టడీడ్ హౌ ద నానో యూరియా ఈజ్ డెవలప్డ్ బై ద ఇఫ్కో. And that is a cooperative development, right? So even we have the Ministry of Cooperation. So cooperative movement in India. There's an amendment to the parliament. So it's like a cooperation or cooperative activity ki India lo chaala tremendous milestones anevi jariginayi. So manaku TriFed anedi alanti oka cooperative body anamata. So this comes under the Ministry of Tribal Welfare of India. So TriFed is a socio-economic development of tribal people. అంటే TriFed ఎక్స్క్లూజివ్గా ఎవరికి సంబంధించినటువంటిది అంటే TriFed is exclusively for the tribal people. అంటే మార్కెటింగ్ డెవలప్మెంట్ ఆఫ్ ద ట్రైబల్ ప్రొడక్ట్స్. అంటే ట్రైబల్స్కి ఎవరికైతే మార్కెటింగ్ డెవలప్మెంట్ తెలియదు వాళ్ళకి వాళ్ళు ప్రొడ్యూస్ చేసిన ప్రోడక్ట్స్ని మార్కెట్లోకి తీసుకెళ్ళి సేల్ చేసే రెస్పాన్సిబిలిటీని ఈ పర్టికులర్ ట్రైఫెడ్ అనేది తీసుకుంటుంది. సో a typical Vandan Vikas Kendras constitute 10 tribal Vandan Vikas itself self-help groups, each comprising up to 10 tribal handicrafts. So ఈ డీటెయిల్స్ అన్ని అవసరం లేదు, బట్ వన్ థింగ్ యూ అండర్స్టూడ్, TriFed is implementing agency of
Pradhanmantri Vandana Vikas Yojna. Okay. Next, Center approves rupees 800 crores to set up 7,432 public electrical vehicles charging stations. So now let us understand what is this charging stations. So మనం ఎప్పుడైతే we have taken మనకు నేషనల్ ఇంటర్నేషనల్ గోల్స్ ఉన్నాయి కదా, ఎన్విరాన్మెంటల్ రిలేటెడ్, క్లైమేట్ చేంజ్ రిలేటెడ్ చాలా గోల్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ COP26లో గ్లాస్గో సమిట్లో ప్రైమ్ మినిస్టర్ హ్యాస్ టేకెన్ ఎ వో ఆర్ టార్గెట్ టు మేక్ ద కంట్రీ జీరో కార్బన్ బై 2070. ఇంక ఇదే కాకుండా క్లైమేట్ చేంజ్లో మనకు చాలా టార్గెట్స్ బై 2030, 2047 కూడా టార్గెట్స్ ఉన్నాయి. రెడ్యూసింగ్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ది కార్బన్ అబౌట్ 45%. ఓకే, అండ్ 500 gigawatts ఆఫ్ ఎనర్జీ ఫ్రమ్ ద నాన్ ఫాజిల్ ఫ్యూయల్స్ బై 2030. ఇట్లాగా నెంబర్ ఆఫ్ టార్గెట్స్ అనేది మనకు ఇంటర్నేషనల్ ఎజెండాలో, నేషనల్ ఎజెండాలో వీ హ్యావ్ కమ్ ఇన్ టు క్రాస్ అనమాట. అంటే ఏంటి, ఫైనల్గా మనం ఫాజిల్ ఫ్యూయల్స్, హైడ్రోకార్బన్స్ని అట్మాస్ఫియర్లోకి రిలీజ్ చేయకుండా చూడాలి. అంటే అర్థం ఏంటి, వీ హ్యావ్ టు గో ఫర్ అనే ఆల్టర్నేట్ ఫ్యూయల్. ఆల్టర్నేట్ ఫ్యూయల్ వెళ్ళాలంటే ఏంటి, ఇది వీ హ్యావ్ టు గో ఫర్ అనే బయోఫ్యూయల్స్ లైక్ దట్, రైట్? సో కాకపోతే మనకి ఇక్కడ మేజర్గా ఎక్కువ మనకు వెహికులర్ పొల్యూషన్ అనేది మోర్. Right, when you come to the India, vehicular pollution is more. When the India's density population is heavy, okay, obviously what will happen, the vehicular pollution is more in India. So manaku first vehicular pollution ni target cheskunte alternative entante we have to go for electric vehicles. Electrical vehicles anadi manaku next agenda anamata in terms of vehicular pollution ni control chese process lo. The next thing that comes is electrical vehicles. సో మనకి ఎలక్ట్రికల్ వెహికల్స్కి సంబంధించినటువంటి స్కీమే ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ వెహికల్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్. మనకి ఈ మధ్య హైబ్రిడ్ వెహికల్స్ ఉంటాయి కదా, హైబ్రిడ్ వెహికల్స్ ఇస్ అ పార్ట్ ఆఫ్ ఫేమ్. అంటే ఈ ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రికల్ వెహికల్స్నే ఫేమ్ స్కీమ్ అని అంటారు. ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రికల్ వెహికల్స్నే ఫేమ్ స్కీమ్ అని అంటారు. సో మనకి దీంట్లో హైబ్రిడ్ వెహికల్స్ ఉంటాయి. అంటే బోత్ ద వెహికల్ విల్ కెన్ హ్యావ్ ద పెట్రోల్ నావిగేటింగ్ అండ్ దే కెన్ ఆల్సో గో స్విచ్ ఫర్ ఎలక్ట్రిక్ చార్జెస్. రెండు ఫెసిలిటీస్ ఉంటే దాన్ని హైబ్రిడ్ వెహికల్ అని అంటాం. ఓకే, సో అట్ ప్రజెంట్ దెర్ ఆర్ అబౌట్ 6,500 ఛార్జింగ్ స్టేషన్స్ అక్రాస్ ద కంట్రీ. మన ఇండియాలో అంటే ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్ అవ్వాలంటే, పెట్రోల్ వెహికల్ అయితే యూ విల్ ఫైండ్ ఆన్ ద హైవేస్ హియర్ అండ్ వేర్ పెట్రోల్ బంక్స్ విల్ బి దేర్. Then what about electrical vehicles? What is the competence of these electrical vehicles? మన ఫస్ట్ ఎలక్ట్రికల్ వెహికల్స్ వాడాలంటే దానికి ఛార్జింగ్ ఫ్యూయల్ సెక్టర్ అనేది ఉండాలి. బట్ హియర్ మనం ఇలాంటి ఫ్యూయల్ని యూజ్ చెయ్యం, ఛార్జింగే పెట్టాల్సి వస్తుంది. దెన్ యూ నీడ్ సమ్ స్టేషన్స్ టు బి ఛార్జ్డ్ ఎట్ ఎవ్రీ పాయింట్ ఆఫ్ టైమ్ యువర్ మూమెంట్. మన మూమెంట్ అప్పుడు డెఫినెట్లీగా ఎక్కడో దగ్గర ఛార్జింగ్ పెట్టుకోవాలి. సో ఫర్ దట్ యూ రిక్వైర్ ఛార్జింగ్ స్టేషన్. సో మనకి ఇండియాలో ఇప్పటి వరకు 6,586 ఛార్జింగ్ స్టేషన్స్ని ఇండియాలో పెట్టడం జరిగింది అనమాట. సో ఓకే, సో సెంట్రల్ గవర్నమెంట్ రీసెంట్గా 800 క్రోర్స్ని అలొకేట్ చేయడం జరిగింది. ఎందుకంటే టు సెటప్ 7,432 ఛార్జింగ్ స్టేషన్స్ అక్రాస్ ద ఇండియా, ఎస్పెషల్లీ ఆన్ హైవేస్ అండ్ ఆల్. ఓకే, సో అందుకోసమే ఈ పర్టికులర్ అలొకేషన్ ఆఫ్ ద ఫండ్ 800 క్రోర్స్ని చేయడం జరిగింది, విచ్ ఇస్ వెరీ ఇమినెంట్ ప్రోగ్రామ్. ఓకే, మనకు ఈ FMA ఫాస్టర్ అడాప్షన్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎలక్ట్రికల్ వెహికల్స్ ఈ స్కీమ్ అనేది ఇండియాలో ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారంటే 2015లోనే సెంట్రల్ గవర్నమెంట్ ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎలక్ట్రికల్ వెహికల్స్ అనే స్కీమ్ని తీసుకురావడం జరిగింది. క్లియర్? సో నౌ ఫ్రమ్ దిస్ పర్టికులర్ టాపిక్ వాట్ యూ పీపుల్ హ్యావ్ టు రియలీ అండర్స్టాండ్ ఇస్, one is central government approved 800 crores for how many charging stations? 7,432. What are these charging stations? These are an alternative fuels, right? ఇక్కడ మనకు fossil fuels ఏమి యూజ్ చేయరు. fossil fuels యూజ్ చేయకుండా ఎలక్ట్రికల్ వెహికల్స్ అనమాట. ఈ ఎలక్ట్రికల్ వెహికల్స్కి అక్కడక్కడ మనకు ఛార్జింగ్ స్టేషన్స్ పుట్టప్ చేయాలి. దానికోసం అలొకేట్ చేసిన ఫండ్ 800 crore రూపీస్ అనమాట. సో మనకి ఈ పర్టికులర్ ఏ స్కీమ్ కింద ఇవన్నీ ఇంప్లిమెంట్ అవుతున్నాయంటే ఫేమ్ ఫాస్ట్ అడాప్షన్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎలక్ట్రికల్ వెహికల్స్ అనే స్కీమ్ కింద ఈ ప్రొవిజన్స్ అన్నింటినీ కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. మనకి ఈ స్కీమ్ ఏ ఇయర్లో వచ్చిందంటే 2015లో ఈ స్కీమ్ని సెంట్రల్ గవర్నమెంట్ తీసుకురావడం జరిగింది. క్లియర్? Next, Punjab and Haryana High Court used artificial intelligence. Okay, so why this Punjab and Haryana High Court is in the news recently now? Ante, see, they have used artificial intelligence based chat GPT during the hearing of a bail plea in the murder case on March 27th. On March 27th ne emaindante there is a కేస్ హియరింగ్. అంటే ఒకరు బెయిల్కి అప్లై చేసుకున్నారు. ఆ అప్లై చేసుకున్న పిటిషనర్ ఎవరంటే హీజ్ అన్ అక్యూజ్డ్ ఇన్ ఎ మర్డర్ కేస్. ఓకే, హీజ్ అక్యూజ్డ్ ఇన్ ఎ మర్డర్ కేస్. దే ఫైల్ ఫర్ అనే పిటిషన్ ఆస్కింగ్ ఫర్ బెయిల్. సో అట్ దట్ టైం అక్కడ ఏం చేశారంటే ద జస్టిస్ అనూప్ చిత్కారా, ఓకే, హూ ఈజ్ అ ప్యానల్ మెంబర్ ఆఫ్ దట్ court, Justice Anup Chitkara used chat GPT to assess the worldwide outlook on bail in a murder case. మనకు చాట్ జీపీటీ ఇంతకుముందు ప్రీవియస్ క్లాస్లో చాలాసార్లు చదివాము. లైక్ వీ హ్యావ్ సీన్ మెనీ అప్లికేషన్స్ ఆఫ్ చాట్ జీపీటీ ఇన్ ఇండియా.
ఫస్ట్ థింగ్ మనం ఏం గుర్తుపెట్టుకోవాలి, చాట్ జీపీటీ అంటే ఏంటి? చాట్ జీపీటీ అంటే ఒక చాట్ బోర్డ్ సిస్టమ్. ఫర్ ఎగ్జాంపుల్, సింప్లీ టు అండర్స్టాండ్ యూ, సపోజ్ ఇఫ్ యూ ఆర్డర్ ఎ ఫుడ్ త్రూ జొమాటో, దెర్ విల్ బి సమ్ పర్సన్ టైపింగ్ ఫర్ యువర్ రెస్పాన్స్, right? Some persons will be typing for you. So that is something called as a chat board system, chat board system. But ikkada manaku open ai, okay, chat gpt యొక్క peculiarity or difference ఏంటంటే, when you compare to other chat board systems కి chat gpt కి difference ఏంటంటే, other chat board systems ఏంటంటే simply they give you simpler messages, not very comprehensive, not much analytical thinking, no such reasoning, no such application point of view ఏం ఉండదు. ఆల్రెడీ ప్రీ డిటర్మైన్డ్గా చేసిన కంటెంట్ని దే విల్ జస్ట్ రేజ్ యాజ్ అన్ ఆల్టర్నేటివ్స్ అంతే. కానీ ఇక్కడ చాట్ జీపీటీలో ఏమవుతుందంటే, ఇన్ఫ్యాక్ట్ చాట్ జీపీటీ కూడా అంతే, ప్రీ జనరేటివ్ టెక్స్ట్ అనమాట. ఓకే, ప్రీ జనరేటివ్ టెక్స్టే ఉంటుంది. కానీ ఇక్కడ దిస్ ఇస్ మోర్ ఎన్హాన్స్డ్ దట్ ఇట్ విల్ ఆల్సో థింక్ లైక్ ఎ హ్యూమన్ అండ్ ఆల్సో అసెంబుల్ ద ఇన్ఫర్మేషన్ లైక్ ఎ హ్యూమన్. Okay, it was given more features when you compare to a regular chatbot system that you see in a regular app basis of your livelihood. But regular, if you go for a Uber or if you go for any Zomato food or any other thing, okay, manaku textiles apps kani edaina kuda, that will is a less chatbot system capabilities, potentialities ఉంటాయి. బట్ చాట్ జీపీటీలో మనకు అలా కాదు. ఇట్ హ్యాస్ వెరీ అడ్వాన్స్డ్ లెవెల్ ఆఫ్ వేర్ చాట్బోట్ సిస్టమ్ వేర్ దే కెన్ థింక్ లైక్ హ్యూమన్ అండ్ కాంప్రహెన్సివ్ లైక్ ఎ హ్యూమన్. Okay, but it is a machine, but it's a machine. Okay, machine learning only. సో మనకి ఈ పర్టికులర్ కేసులో జస్ట్ పనుప్ చిత్కారా యూజ్ చేశారనమాట. ఎందుకంటే బికాస్ బిఫోర్ ఒక మర్డర్ కేసుకి సంబంధించి దాంట్లో బెయిల్ ఇవ్వాలా లేదా అని హీ వాజ్ ఇన్ ఏ కన్ఫ్యూషన్. సో హీ వాంటెడ్ టు నో ద స్టేటస్, లైక్ హౌ ద వరల్డ్ కంట్రీస్ ఆర్ రెస్పాండింగ్ అండ్ గివింగ్ ఎ బెయిల్ ఫర్ ఎ పర్సన్ హూ ఈజ్ ఇన్వాల్వ్ ఇన్ ఏ క్రిమినల్ కేస్. అంటే ఒక మర్డర్ కేసులో ఇన్వాల్వ్ అయిన ఒక పర్సన్కి మనం బెయిల్ ఇవ్వచ్చా ఇవ్వకూడదు అనే దాని గురించి అసలు వరల్డ్లో ఎలా ఉంది సినారియో అని తెలుసుకోవడానికి ఈ సింప్లీ టైప్డ్ దట్ స్టేట్మెంట్ ఇంటూ ద చాట్ జీపీటీ. If you open into the open artificial intelligence system, you can just go into the chat GPT. So then he got all the details of the comprehensively the matter. Okay, అతనికి మొత్తం కాంప్రహెన్సివ్గా మొత్తం డీటెయిల్స్ అన్ని రావడం జరిగింది, రైట్? సో ఎందుకు న్యూస్లో ఉందంటే, ఫర్ దిస్ రీజన్ ఓన్లీ ఇట్ ఇస్ ఇన్ ద న్యూస్. ఎందుకు న్యూస్లో ఉంది ఈ పర్టికులర్ మ్యాటర్ అంటే, దట్ జస్టిస్ హ్యావ్ యూజ్ ద చాట్ జీపీటీ సిస్టమ్ in order to find out like what is the status of the world in terms of giving a bail for a person who is involved in a crime, whether to especially murder case. So ante how the people are wanted utilizing this chat gpt. Okay, chat gpt ni ఏ విధంగా యూజ్ చేస్తున్నారు you can understand. Okay, however using such artificial intelligence will not take away the discretion of the judges according to their own unique లాస్. అంతే కదా, వాళ్ళకున్న లా లిమిటేషన్స్లోనే తీసుకుంటారు. మేబీ హీ హ్యావ్ టైప్ టు నో వాట్ ఈస్ ద స్టేటస్. అంటే హియర్ వాట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇస్ ద ప్రివలెన్స్ ఆఫ్ యూజింగ్ ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ ఈస్ గోయింగ్ టు మేక్ థింగ్స్ హ్యాపెన్ differently. Your outlook will become differently once you are informed with every information. Once you are informed with every information that is present, then what is your next step becomes very easy for you, right? Okay, well, what is if all the information related to that matter is known to you, then what I have to take the next step అనేది definitely becomes very easy, right? సో ఆ ప్రాసెస్లో యూజ్ చేసింది, అందుకే ఇది న్యూస్లో ఉంది. ఓకే, నెక్స్ట్ మనకు ఆధార్ మిత్ర ఉంది కదా. వాట్ ఈస్ ఆధార్ మిత్ర? ఆధార్ మిత్ర అబౌట్ యువర్ ఆధార్, దట్ ఈస్ ఆల్సో చాట్ బోర్డ్ సిస్టమ్, రైట్? మనకు వాట్సాప్ కూడా ఉంది, రైట్? ఫర్ అగ్రికల్చర్స్ ఎస్పెషలీ టు బి ఇన్ఫార్మ్డ్ రిగార్డింగ్ టు ద సీజన్ చేంజెస్ ఆఫ్ అగ్రికల్చర్ సంబంధించి. సో ఇలాగ వీ ఆల్సో స్టార్టెడ్ యూటిలైజింగ్ ద చాట్ జీపీటీ సిస్టమ్స్ ఇన్ మెనీ ఫీల్డ్స్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ అదర్స్ ఆల్సో. Next, IIT Madras researchers developed pocket-friendly device to detect adulteration in the milk. And one more very important. So which IIT it is? Madras. Remember this. So we know the Indian Institute of Technology. So every innovation you related to the IITs, right? Where all the research is happening in the country. It's happening in the esteemed premier research institute, and the next place is IITs. That's why IITs will be always obviously in the news, right? So you have to definitely give your attention towards the IIT. So IIT Madras researchers developed pocket-friendly device to detect adulteration in the milk. మనకు adulteration in the milk means adding some other components in the milk, not exactly the milk. Okay, milk కాకుండా దాంట్లో వేరే ప్రోడక్ట్స్ని యాడ్ చేయడం. సో అడల్టరేషన్ ఆఫ్ ద మిల్క్, అడల్టరేషన్ ఆఫ్ ద ఫుడ్ అనేది ఇప్పుడు మనకు హెవీగా అవుతున్నటువంటి ప్రాబ్లం, రైట్? సో ఇండియన్ ఫుడ్ని అడల్టరేట్ అవ్వకుండా, ఓకే, హౌ టు ప్రొటెక్ట్ ఇట్, ప్రిజర్వ్ ఇట్ అనే దాని గురించి వీ హ్యావ్ మెనీ థింగ్స్ టు బి స్టడీడ్ ఇన్ దిస్. బట్ ఇప్పుడు మనకు కరెంట్ అఫైర్స్లో ఉన్నది ఏంటంటే ఐఐటి మద్రాస్కి సంబంధించి మాత్రమే. అండ్ ఐఐటి మద్రాస్ అండ్ ద రీసెర్చర్స్ దే ఆర్ ఫైండింగ్ అవుట్, దే హ్యావ్ ఫౌండెడ్ అవుట్ a method to find out adulteration of the milk within no time. ఏంటో చూద్దాం. డెవలప్డ్ 3-dimensional పేపర్ బేస్డ్ పోర్టల్ డివైస్. ఒక 3D బేస్డ్ పోర్టల్ డివైస్ని డెవలప్ చేశారనమాట. ఓకే, 3D బేస్, యూ కెన్ చెక్ హియర్ దిస్ వన్. ఓకే, a 3D based
3D dimensional paper based portal device that can be detect adulteration of the milk within 30 seconds లో డిటెక్ట్ చేస్తుంది. ఓన్లీ 1 millimeter of liquid sample అనేది సరిపోతుంది. ఓకే, డివైస్ కెన్ డిటెక్ట్ వేరియస్ కామన్లీ అడల్టరేట్ ఏజెంట్స్ అంటే డిటర్జెంట్, సోప్ కానీ, హైడ్రోజన్ పెరాక్సైడ్, యూరియా, స్టార్చ్, సాల్ట్ అండ్ సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ ఇవన్నిటిని కూడా ఓకే ఏజెంట్స్ అంటే ఏ అడల్టరెంట్ని యూజ్ చేశారని దాన్ని కంప్లీట్గా డిటెక్ట్ చేస్తుంది అనమాట. సో అందుకనే ఐఐటి మద్రాస్ వాజ్ ఇన్ ద న్యూస్ రిలేటెడ్ టు డిటెక్షన్ ఆఫ్ ఎ డివైస్ దట్ ఈస్ యూజ్డ్ టు ఫైండ్ అవుట్ ద అడల్టరెంట్ ఏజెంట్స్ ఇన్ ద మిల్క్. అందుకని ఐఐటి వాజ్ ఇన్ ద న్యూస్. అంటే విత్ ఇన్ లెస్ టైంలో మీకు మిల్లీ సెకండ్స్లో రిజల్ట్ అనేది వస్తుంది కాబట్టి ఇట్ వాజ్ ఇన్ ద న్యూస్. నెక్స్ట్, నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. సో ఇట్ వాజ్ ఇన్ ద న్యూస్ ఎస్టర్డే. లెట్ us స్టడీ వాట్ ఇస్ దిస్. ఓకే, మనకు ఎన్పిసిఐ నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా హ్యాస్ ఎ సర్క్యులర్ సజెస్టింగ్ ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్స్. ఓకే, prepaid payment instrument charges on merchant transaction on unified payment interface. So NPC has introduced an intercharge up to 1.1% on merchant UPI transaction done using prepaid payment instruments from April 1st. So NPCI has clarified that there will be no charges for UPI payments from bank to bank account or normal UPI payment. సో సింపుల్గా మీరు గుర్తుపెట్టుకోండి, నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏదైతే ప్రీపెయిడ్ ఇన్స్ట్రుమెంట్స్, ప్రీపెయిడ్ ఛార్జెస్ ఉంటాయి కదా, ప్రీపెయిడ్ ఇన్స్ట్రుమెంట్ ఛార్జెస్ ఆన్ మర్చెంట్ ట్రాన్సాక్షన్ అంటే ఒక ఎక్స్ పర్సన్ నుంచి వై పర్సన్స్కి కనుక అమౌంట్ని రొటేట్ చేయాలంటే దెర్ విల్ బి సమ్ ఛార్జెస్ అమౌంట్. సో ఎన్పిసి క్లారిఫై చేసిందనమాట దట్ దెర్ విల్ బి నో ఛార్జెస్ ఆన్ యూపీఐ పేమెంట్స్ ఫ్రమ్ బ్యాంక్ అకౌంట్ టు బ్యాంక్ అకౌంట్ ఆర్ నార్మల్ యూపీఐ పేమెంట్లో కూడా, అంటే మనం యూపీఐ ద్వారా బ్యాంక్ టు బ్యాంక్ చేసుకుంటాం, నార్మల్గా కూడా చేసుకుంటాం, ఆ రెండింటికి కూడా ఎలాంటి ఛార్జెస్ ఉండవు అని చెప్పేసి ఇట్ హ్యాస్ క్లారిఫైడ్. ఓకే, నెక్స్ట్, Commerce and Industry Ministry Piyush Goyal has said on March 28 that India's total exports, ఇది ఒకటి మనకు చాలా ఇంపార్టెంట్, India's total exports have crossed $750 billion, okay, which is the highest ever, and this achievement has come in the 75th year of independence. Okay, మనం ఎంత డాలర్స్ క్రాస్ చేసామంట, $750 billion ఎక్స్పోర్ట్స్ ఎంత క్రాస్ అయింది, $750 billions అనేది క్రాస్ అయింది. దిస్ ఈస్ ద హైయెస్ట్ ఎవర్ అండ్ దిస్ అచీవ్మెంట్ హ్యాస్ కమ్ ఇన్ ద 75th year ఆఫ్ ఇండిపెండెన్స్. మనకు 75th ఇండిపెండెన్స్ ఇయర్ సెలబ్రేట్ చేసుకున్నప్పుడే మనకి ఇట్లాంటి ఒక అచీవ్మెంట్ వచ్చింది. ఏంటంటే ఇండియన్ ఎక్స్పోర్ట్స్ అనేది $75 billions అనేది క్లాస్ అయింది. ఎక్స్పోర్ట్స్ నాట్ ఇంపోర్ట్స్. ఎక్స్పోర్ట్స్ ఇస్ అ పాజిటివ్ సైన్ ఫర్ ఇండియా ఆర్ నాట్? ఎస్ ఆర్ నో? సో మనకి విల్ గెట్ గుడ్ ఫారెన్ ఎక్స్చేంజ్ ఫర్ ఇండియా వెన్ దర్ ఆర్ మోర్ ఎక్స్పోర్ట్స్ టు ఫ్రమ్ ఇండియా. ఇంపోర్ట్స్ ఎక్కువగా ఉంటే మనం వేరే వాళ్ళకి డబ్బులు కట్టాలి, మనం ఎక్స్పోర్ట్స్ చేస్తే వేరే వాళ్ళు మనకు కడతారు. సో దట్ ఫారెన్ ఎక్స్చేంజ్ అనేది మన ఇండియాకే ఎక్కువ ఉంటుంది. ఓకే, సో రిమెంబర్ హూ ఈజ్ ద కామర్స్ అండ్ ఇండస్ట్రీ మినిస్టర్? పీయూష్ గోయల్. ఓకే, సో దీస్ ఆర్ ద మనకు ఫస్ట్ పార్ట్ కరెంట్ అఫైర్స్ సంబంధించి ఇవి చాలా న్యూస్లో ఉన్నాయి, విచ్ ఆర్ లైక్ వెరీ ఇంపార్టెంట్. యూ హ్యావ్ టు రివైజ్ ఇట్ అండ్ కనెక్ట్ టు ద ప్రీవియస్ కరెంట్ అఫైర్స్. సో వన్స్ అగైన్ విల్ మేక్ ఎ రివైజ్. సో కాశ్మీర్ ఆలియా మీర్ హానర్డ్ విత్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ అవార్డ్. సో మీకు చెప్పాను కదా ఇంపార్టెన్స్ ఈ పర్టికులర్ కరెంట్ అఫైర్స్లో మీరు ఇమీడియట్గా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే ఇవి. ఐ టోల్ యూ దిస్, రిమెంబర్. నెక్స్ట్, దలై లామా. నెక్స్ట్, ద ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ అగ్నివీస్ ఫ్రమ్ ఐఎన్ఎస్ చిలికా. నెక్స్ట్, ఎడ్యుకేషన్ మినిస్ట్రీ అబౌట్ PM3 స్కీమ్ గురించి గుర్తుపెట్టుకోండి. ప్రధానమంత్రి వందన్ వికాస్ యోజన గురించి, ట్రైఫెడ్కి సంబంధించి, ఓకే, అండ్ అబౌట్ ఫేమ్ స్కీమ్ గురించి, అంటే ఎలక్ట్రిక్ ఛార్జెస్ స్టేషన్స్ గురించి. నెక్స్ట్, అబౌట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి. దెన్ పాకెట్ ఫ్రెండ్లీ ఐఐటి మద్రాస్ డెవలప్ చేసినటువంటి ద డివైస్, 3D పేపర్ డివైస్. నెక్స్ట్, నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రిగార్డింగ్ నో చార్జెస్. అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ అబౌట్ ఇండియా క్రాస్డ్ $750 billion exports. Okay, that was in the news. Okay, so next we'll be seeing in the next further current affairs anni kuda meeku second part lo untayi. So don't forget to watch the second part of our current affairs in the app. Okay.